గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక ఎగ్జిస్టింగ్ ఈబీఎస్ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిస్టింగ్ ఈబీఎస్ వాల్యూమ్ ఉందనుకోండి, 100 GB, దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది చూద్దాం ఒక విండోస్ సర్వర్ కి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. హే డెవాప్స్ టీమ్, ఈ ఈబీఎస్ వాల్యూమ్ అనేది ఫుల్ అయింది, ఒక 50 GB ఇంక్రీజ్ చేయవా అని ఒక డ్రైవ్ నేమ్ ఇస్తారు. సో దాన్ని బట్టి మనము ఇంక్రీజ్ చేయాలి. అది ఎలా చేయాలని చూద్దాం. సో దానికోసం ఏంటంటే లెట్స్ సీ ద డెమో. మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విండోస్ సర్వర్ ఉంది. ఓకేనా? ఇక్కడ స్టోరేజ్కి వెళ్తే మనకి ఇక్కడ 30 GB అనేది డిఫాల్ట్. మనం ఎప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో విండోస్, అప్పుడు డిఫాల్ట్ గా మనం క్రియేట్ చేస్తే డిఫాల్ట్ వాల్యూమ్ అనేది అటాచ్ అవుతుంది. ఓకేనా? తర్వాత మనం మీకు గుర్తుందా, 100 GB అనేది ఇంక్రీజ్ చేసాం, అంటే ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేసాం, రైట్? సో దీన్ని ఏం చేద్దామంటే 100 GBని 150 GBకి ఇంక్రీజ్ చేద్దాం. మన రిక్వెస్ట్ వచ్చింది, ఈ యొక్క వాల్యూమ్ కి ఇంక్రీజ్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది. అది ఎలా చేయాలి? సో దానికోసం ఏంటంటే ఈ వాల్యూమ్ లోకి వెళ్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ ఏ వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూమ్ అనుకోండి, దీనికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ మాడిఫై ఉందా? మాడిఫై అయిన తర్వాత ఇక్కడ మనకు 100 GB నుంచి 150 పెడుతున్నాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ 150 ఉంది, నువ్వు డిక్రీజ్ చేయాలంటే చేయలేవు. దీనికంటే 150 కంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేవు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు 100 ఉంది కదా, ఇప్పుడు 90 పెడితే చూడండి. ఓకే, సైజ్ అనేది ఎప్పుడైనా ఇంక్రీజ్ ఉండాలి కానీ డిక్రీజ్ చేయలేము. ఓకేనా? 150 పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మాడిఫైని క్లిక్ చేస్తే మీకు 150 అనేది అటాచ్ అవుతుంది. ఒకవేళ IOPS అప్డేట్ చేయాలని చేసుకోవచ్చు. ఓకే, త్రూపుట్ అయినా చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఓకే, మాడిఫైని క్లిక్ చేయి. ఇక్కడ అడుగుతుంది చూడండి, మాడిఫై చేయాలని. మాడిఫైని క్లిక్ చేయి. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు 100 నుంచి 150కి చేంజ్ చేశాను. ఇక్కడ మాడిఫై అనేది వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా? తీసుకొని ఏమవుతుందంటే సైజ్ అనేది మాడిఫై అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇక్కడ ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ రాలేదు, ఇక్కడ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి నువ్వు మాడిఫై చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 నుంచి 150కి చేంజ్ చేసావు కదా, చేసిన తర్వాత మళ్ళీ నువ్వు చేంజ్ చేయాలంటే 6 hours ఆగాల. ఓకే, గుర్తుపెట్టుకోండి, 6 hours అనేది ఆగాల. ఇప్పుడు అంటే మీనింగ్ ఏంటి అనేది, ఇక్కడ 100 నుంచి 100 వచ్చింది, రైట్? 100 నుంచి 150కి చేంజ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ 150 నుంచి 200 చేంజ్ చేస్తే అవ్వదు. మినిమం 6 hours అనేది ఆగాల. ఓకేనా? వాట్ ఇదే, ఇక్కడ వెయిట్ చేద్దాం, కొంచెం టైం తీసుకుంటుంది. ఈ న్యూస్ అని ఆప్టిమైజింగ్ అని వస్తుంది. 99% అయిపోయింది. సో అంతలోకి మనం సర్వర్కి లాగిన్ అయ్యాం కదా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోండి ఎంత ఉంది. ఇక్కడ 150 వచ్చింది చూడండి. ఓకేనా? తెలుసు కదా, డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి, చూపిస్తాను. ఇక్కడ విండోస్ దగ్గర రైట్ క్లిక్ ఇవ్వు, డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళు. ఇక్కడ విండోస్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళండి, లేకపోతే సర్చ్ బాక్స్ లో టైప్ చేసినా వస్తుంది. ఓకేనా? ఇంతకుముందు ఏంటి, మనకి ఇక్కడ 100 ఉంది కదా, ఇప్పుడు 50 ఇంక్రీజ్ చేశాం కదా, కాబట్టి ఇక్కడ 150 వచ్చింది చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డ్రైవ్ కి 50 GB అనేది కాలింగ్ ఉంది కదా, దాన్ని అసైన్ చేయాలి. ఎలా చేయాలి? రైట్ క్లిక్ ఇవ్వు, ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ వాల్యూమ్ ఉందా, దీని మీద క్లిక్ చేయి. చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ మిగతాది ఎంత ఉంది, మన 50 GB ఉంది కదా, అంతా ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే ఎంత చేయాలి? ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ 50 GBని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. నెక్స్ట్ అని క్లిక్ చేయి, ఫినిష్ అని క్లిక్ చేయి. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, 101 వచ్చింది చూడండి. ఇంతకుముందు ఏముంది, 52 ఉంది కదా, ఇప్పుడు చేంజ్ అని చూడండి. ఎక్స్టెండ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? వాట్ ఈస్ రైట్? ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ గా మనకు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. స్టిల్ ఇది ఇంకా అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంక్రీజ్ చేస్తాను. అంతటికి దానికి ఏం చేద్దామంటే, ఇక మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి డ్రైవ్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇస్తే మనం ఓపెన్ చేయాలంటే చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ గా డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? అలా కాదు, ఇంకొకరి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్ప్లోర్ సేమే ఓపెన్ అవుతుంది. ఏమేమి ఉన్నాయనేది రైట్ క్లిక్ ఇవ్వండి, మార్క్ పార్టీషన్ అనేది యాక్టివ్ అని క్లిక్ చేస్తాము. ఓకేనా? అవసరం అనుకుంటే. తర్వాత ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ నుంచి నేను ఎఫ్ డ్రైవ్ చేంజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. చేంజ్ డ్రైవ్ ఉందా, దీని మీద క్లిక్ చేయి, చేంజ్ అని క్లిక్ చేయి.
ఇక్కడ ఈ డ్రైవ్ నుంచి ఎఫ్ డ్రైవ్ చేంజ్ చేయాలంటే చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సమ్ యూజ్ కేసెస్ ఏంటంటే, ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకో, అది డి డ్రైవ్ మీదనే రన్ అవుతుంది, అంటే డి డ్రైవ్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు నువ్వు ఎఫ్ డ్రైవ్ కు పెట్టావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ వర్క్ అవ్వదు. సో కాబట్టి ఎప్పుడైనా డ్రైవ్ చేంజ్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకొని దీనివల్ల ఇంపాక్ట్ ఉందా లేదా అనేది చేసుకొని మనము ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంపాక్ట్ ఏం లేదనుకోండి, అప్పుడు ఇలా ఎస్ అని క్లిక్ చేయండి. డి నుంచి ఈకి వెళ్ళిపోయింది చూడండి, సారీ డి నుంచి ఎఫ్కి వెళ్ళిపోయింది, ఈ నుంచి ఎఫ్కి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా, ఇలా మనం ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ డేటా మొత్తం ఫార్మాట్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎఫ్ డ్రైవ్కి వెళ్తున్నా. ఓకేనా, ఎఫ్ డ్రైవ్కి వెళ్ళి ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, ఏదో ఒక ఫోల్డర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసినా కదా, ఇప్పుడు నేను ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసిన ఇక్కడ ఎఫ్ డ్రైవ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ అని క్లిక్ చేసిన అనుకో, ఏమవుతుందంటే డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. ఓకేనా, ఎస్ అని క్లిక్ చేయి, ఫార్మాటింగ్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్తే నీకు ఉండదు. ఎఫ్ డ్రైవ్కి వెళ్ళండి, ఉందా లేదు, చాలా డేంజర్ ఉన్నది. ఇప్పుడు మన మొబైల్ కూడా ఫార్మాట్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా ఒక ఫార్మాట్ చేయాలంటే చేయాలి. బట్ రిమెంబర్, ఫార్మాట్ అనేది అన్ని యూస్ కేసెస్ లో చేయకూడదు. బీ కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఒకసారి డేటా లాస్ అయితే మళ్ళీ రివర్ట్ బ్యాక్ తెచ్చుకోలేవు. అంటిల్ అన్లెస్ మీ దగ్గర స్నాప్ షాట్స్ ఉంటాయి తప్ప, ఎగ్జిస్టింగ్ డేటా ఎక్కడైనా స్టోర్ చేసింది తప్ప. ఒకవేళ మీరు డిలీట్ చేయాలనుకోండి, వాల్యూమ్ని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ వాల్యూమ్ అని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ న్యూ వాల్యూమ్ అనేది కదా, ఒక ప్రాపర్టీ చేంజ్ చేయాలనుకో ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ న్యూ వాల్యూమ్ ఉంది కదా, ఇక్కడ న్యూ వాల్యూమ్ బదులు ఎగ్జాంపుల్ మనం ఏమి ఇస్తాము, ఇది ఒకవేళ డేటాబేస్ బ్యాకప్ కోసం అనుకోండి, జస్ట్ బ్యాకప్ అని ఇస్తాం. ఏమిస్తాము, బ్యాకప్ అని ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం చూడగానే మనకు అర్థమైపోతుంది, ఎవరైనా మన టీం మెంబర్స్ ఇక్కడ చూడగానే అర్థమవుతుంది, ఓకే ఈ ఎఫ్ డ్రైవ్ అనేది బ్యాకప్ కోసం క్రియేట్ చేసాము అనేది. ఇలా మనం నేమ్స్ అనేది పెట్టుకుంటాం. ఊరికే జస్ట్ న్యూ వాల్యూమ్ డి అట్లా ఉండదు, న్యూ వాల్యూమ్ ఎఫ్ అని ఉండదు. రియల్ టైం ఏంటంటే ఆ డ్రైవ్ ఏ దానికి యూజ్ చేస్తున్నామో ఆ నేమ్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. ఇవి మనకు ఆప్షన్స్. ఇక్కడ మనం చూద్దాము, స్టిల్ ఇన్ యూజ్ వస్తుందా, ఇప్పుడు వచ్చిందా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి ఇంక్రీజ్ చేద్దాం. యాక్షన్స్కి వెళ్ళండి, మాడిఫై అని క్లిక్ చేయండి, 150 200 చేద్దాం. ఓకే, ఇప్పుడు మాడిఫై అని క్లిక్ చేద్దాం. మాడిఫై చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది. ఏంటి, ఒక్కసారి నువ్వు మాడిఫై చేస్తే లేటెస్ట్ 6 hours నువ్వు ఆగాల్సిందే. ఓకేనా, సో కాబట్టి ఎప్పుడైనా మీరు చేంజ్ చేసేటప్పుడు, అంటే ఇంక్రీజ్ చేసేటప్పుడు ఎంత అవసరమో చేంజ్ చేసుకోండి. అలా కాదు నేను మళ్ళీ 6 hours వెయిట్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటా అంటే మీరు వాల్యూ అనేది పెట్టుకోవచ్చు అంతేనా. ఓకే, ఇది ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇలా మనకి చాలా రిక్వెస్ట్లు కూడా వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పర్టికులర్ డ్రైవ్ కి 90% రీచ్ అయింది, ఒక 50 GB యాడ్ చేయరా అని అడిగినప్పుడు ప్రాసెస్ ఇలానే ఫాలో అవుతాం. ఓకేనా, ఇంక్రీజ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ యొక్క మనం అటాచ్ చేసిన ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఏ డ్రైవ్ కి అలొకేట్ చేయాలో అలొకేట్ చేసుకుంటాం. ఎక్స్టెన్షన్ వాల్యూ మనకి క్లిక్ చేసుకొని అలొకేట్ చేసుకుంటాం. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉందనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. I will try to respond as soon as possible. Okay. Thanks for watching this video. We'll see you next video.